విజయవాడ శాతవాహన కళాశాల ఎదుట వైసీపీ వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. శాతవాహన కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు కొంతమంది. కళాశాల భూములను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే కళాశాల ప్రాంగణంలో కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ భూ అక్రమాల వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు మల్లాది విష్ణు. బాధ్యత చర్యలు తీసుకోకపోతే నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం శాతవాహన కాలేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? అట్లా మొత్తం మీద చూసుకుంటే కన్నా శాతవాహన కళాశాల వద్ద కూడా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా ఆందోళన చేశారు. కళాశాల ఎదుట ఆందోళన జరిగింది. ఒక్కసారిగా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కళాశాల నిర్మాణాన్ని కూల్చివేసి వారిని ప్రభుత్వం వదిలేస్తుంది, ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం ఏ రకమైన సమాధానం చెప్తుందో వారు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు కూల్చివేసిన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు మాట్లాడుతూ కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిసారి కూడా శాతవాహన కళాశాలపై కూడా వారు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14-19లో ఇదే రకంగా వ్యవహరించారు, ఇప్పుడు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారి కూడా వారికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టీడీపీ ప్రభుత్వం వచ్చినసారి సొసైటీలుగా ఉన్న లోకలను అడ్డం పెట్టుకొని ఏదైతే ప్రజలకు సంబంధించిన భూములు కానీ లేకపోతే కళాశాలను కానీ లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెనాలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి నేతృత్వంలో కొంతమంది నేతలు ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సో తాతలు ఇచ్చిన భూముల విలువ పెరిగారని చెప్పి ఈ నేపథ్యంలోనే కాలేజీని కూల్చివేయడం సరైన విధానం కాదని చెప్పి వారైతే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే విజయవాడ నడిబొడ్డునున్న ఈ కళాశాలను ఈ రకంగా కూల్చివేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకి న్యాయం చేయాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి వారైతే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అఖిల, అయితే మొత్తం మీద చూసుకుంటే కళాశాలకు సంబంధించి గత 20 రోజుల కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఇలాంటి వామపక్ష పార్టీలు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, తరచూ కూడా ఈ అంశానికి సంబంధించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే ఆలపాటి రాజా అనుచర వర్గం అయితే దాదాపుగా 10 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మరి పోలీసులు 10 మందిపై కేసులు అయితే నమోదు చేశారు. అయితే శివ, ఇటు టీడీపీ వచ్చిన ప్రతిసారి కూడా ఇది వివాదంలోకి వస్తుందంటూ కూడా వారు చెప్తున్న సంఘటన మనం చూస్తున్నాము. అయితే దీనిపై ఇప్పటివరకైనా టీడీపీ స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికైనా ఈ శాతవాహన కళాశాల గురించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా చూసుకుంటే శాతవాహన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో సుప్రీంకోర్టులో ఇది ఉన్న నేపథ్యంలో ఏ రకంగా వారిపై వ్యవహరిస్తారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కళాశాల వివాదానికి సంబంధించి కూడా రెండు వర్గాలు ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే కనుక అప్పారావు సంబంధించి శ్రీనివాస్ అప్పారావు, అలాగే మరొక శ్రీనివాస్ ఎవరైతే కళాశాల ప్రిన్సిపాల్స్, రెండు వర్గాలకు సంబంధించి కూడా గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరికి వారు భూమి తమదే అని చెప్పి కూడా చెప్పుకునే ప్రయత్నం చేయడంతో పాటు దానికి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, అలాగే ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో బాధితులపై ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలి, అలాగే ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.